హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో చాలామంది ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేట్గా ప్లాన్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి కూడా కొంతమంది కపుల్స్ డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అసలు రీజన్ ఏంటి? ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు మన ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? మన వర్క్ ప్రెషర్ అండ్ డిప్రెషన్, స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా ఈ ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవుతాయా? అండ్ ఒబెసిటీ, థైరాయిడ్, షుగర్స్ ఇవన్నీ కూడా రీజనేనా? అండ్ నెక్స్ట్ వన్, ఐవీఎఫ్ అంటే ఏంటి? అసలు జనాల్లో ఉన్న అపోహలన్నీ తొలగించాలని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కొంతమంది ఎగ్ ఫ్రీజింగ్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అసలు ఏ ఏజ్లో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలి, ఇన్ఫర్టిలిటీ అనేది రాకుండా వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి దాని మీద ఈరోజు మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అనుష రెడ్డి. అండ్ షీ ఈజ్ ద ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫ్రమ్ 39 ఫర్టిలిటీ సెంటర్. సో మేడంని అడిగేసి అసలు ఈ రీజన్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది మేడం అడిగి తెలుసుకుందాం. సో మేడంని వెల్కమ్ చెప్పేద్దామా? అండ్ వన్ థింగ్, మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారు అని అంటే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మేడంని వెల్కమ్ చేద్దాం. హాయ్ మ్యామ్. హలో మా, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. ఐ లవ్ యువర్ స్మైల్ అండ్ డింపుల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత బ్యూటిఫుల్గా మీరున్నారు కాబట్టి లేడీస్ కూడా ఇంతే బ్యూటిఫుల్గా, ఇంతే హెల్తీగా ఉండాలి కాబట్టి వాళ్ళ కోసం ఏదన్నా టిప్స్, సజెషన్స్. యాక్చువల్లీ ఎక్స్టర్నల్ బ్యూటీ కమ్స్ ఫ్రమ్ ఇన్నర్ పీస్, వాట్ ఐ బిలీవ్ ఇన్. సో పీస్ఫుల్గా ఉండడము, స్ట్రెస్ ఫ్రీగా ఉండడం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మా. సో యా. సో స్ట్రెస్ ఉంటే అది కాస్త పీసీఓడి వాటి మీద పడి ప్రెగ్నెన్సీ లేట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? స్ట్రెస్ ఉంటే పీసీఓడి ఒకటే కాదు, ప్రతి ఒక్క ఆర్గన్ ఇన్ ద బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఫీమేల్స్, మనం ఇప్పుడు యాజ్ సచ్ మన టాపిక్ రిప్రొడక్షన్ కాబట్టి అసలు ఈ స్ట్రెస్ వల్ల మనకి డైరెక్ట్గా ఎలా ఎఫెక్ట్ అవుతుంది రిప్రొడక్షన్, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఇండైరెక్ట్గా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నది మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరికీ స్ట్రెస్సే కదా, స్ట్రెస్ లేనిది ఎవరికి? పేషెంట్కి స్ట్రెస్సే, డాక్టర్కి స్ట్రెస్, ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ కూడా ఒక బేసిక్ హార్మోన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందమ్మా. బేసిక్ మెటీరియల్ ఇస్ ద సేమ్. సో అందులో నుంచి రిప్రొడక్టివ్ హార్మోన్స్కి వచ్చేది మొత్తం కూడా స్ట్రెస్కి డైవర్ట్ అయిపోతుంది. సో ద మెటీరియల్ ఫర్ రిప్రొడక్టివ్ హార్మోన్ ఈజ్ లెస్. సో ఎక్కువ మటుకి మెటీరియల్ అంతా కూడా ఈ స్ట్రెస్ హార్మోన్స్కి ప్రొడ్యూస్ అయ్యేసరికి మన ఒంట్లో రిప్రొడక్టివ్ హార్మోన్స్ అనేది సప్రెస్ అయిపోతాయి. ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రాన్ కానీ, మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ కానీ తక్కువ అయిపోతుంది. సో ఇలా హార్మోన్స్ తక్కువ అవడం వల్ల ఎగ్ పెరిగే దాంట్లో ఇబ్బందులు, రిలీజ్ అయ్యే దాంట్లో ఇబ్బందులు, ఎగ్లో క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి, స్పర్మ్లో క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి, బేబీ తయారయ్యే దాంట్లో ఇబ్బంది, బేబీని అతికించుకునే తత్వం కూడా స్ట్రెస్ ఉన్నప్పుడు చాలా ఎఫెక్ట్ అవుతుంది. మగవాళ్ళల్లో కూడా స్పర్మ్ కౌంట్, కదలికలు, లోపల మనం ఏమనుకుంటాం, నార్మల్ సీమన్ అనాలిసిస్ ఇచ్చేసి కౌంట్, కదలికలు బాగానే ఉంది కదా, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని అనుకుంటాం. కాకపోతే ఈ స్ట్రెస్ వల్ల లోపల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది స్పర్మ్లో. అంటే ఏంటి అని అంటే, ఎవరికైనా స్పర్మ్ హెడ్లో ఈ జెనెటిక్ మెటీరియల్ అనేది టైట్గా ప్యాక్ చేసి ఉంటుంది. ఒంట్లో స్ట్రెస్ వల్ల కానీ, ఏజ్ వల్ల కానీ, మనం ఆల్కహాల్, స్మోకింగ్, డిఫరెంట్ స్ట్రెస్సెస్ టు ద బాడీ, ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ యాబ్స్టెన్స్, అంటే భార్యాభర్త ఇవాళ రేపు అంతా కూడా ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏ స్టేజ్కి వచ్చేసారు అని అంటే, ఫర్టిలిటీ ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది, సైకిల్ దీంట్లో యాప్లో ట్రాక్ చేసుకుంటారు. వాళ్ళ సైకిల్ ట్రాక్ చేసుకుని మన ఫర్టైల్ పీరియడ్ ఏంటి, 14th డే ఏంటి, 13th డే ఏంటి అని చూసుకొని ఆ టైంలోనే కలిసి ఉంటారు. మిగతా టైం అంతా కూడా యాబ్స్టెన్స్, కలవరు. సో ఇలా లాంగ్ డ్యూరేషన్ మన బాడీలో స్పర్మ్స్ స్టోర్ అయినప్పుడు ఈ బాడీలో డిఫరెంట్ స్ట్రెస్సెస్ యాక్ట్ అవుతాయి కదా, దానివల్ల ఆ జెనెటిక్ మెటీరియల్ అనేది ఫ్రాగ్మెంట్ అయిపోతుంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని అంటాం. సో అలాంటి వాళ్ళల్లో నార్మల్ సిమెనాలిసిస్ రిపోర్ట్ నార్మల్గానే ఉంటుంది. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వల్ల బేబీస్ తయారీ అయ్యేదానికి ప్రాబ్లము, బేబీస్ వచ్చిన అతికేదానికి ప్రాబ్లము, ప్లస్ అబార్షన్కి కూడా స్కోప్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ నవేడేస్, ఆడవాళ్ళలో మగవాళ్ళ.
మ్యామ్ ఇక్కడ ఏంటి అనంటే వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా ఉన్నాయి. థైరాయిడ్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఏవీ లేవు. కానీ ప్రెగ్నెన్సీ రావడానికి మాత్రం లేట్ అవుతుంది. మంత్స్ కూడా కాదు, ఇయర్స్ లేట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటారు? చాలామంది అదే అనుకుంటారు. నాకు ఎగ్ గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు మంచిగానే పెరుగుతుంది. యూజువల్‌గా నార్మల్ టెర్మినాలజీలో ఏమంటాము, ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అయితుంది, ట్యూబ్స్ బాగానే ఉంది, గర్భసంచి బానే ఉంది, స్పర్మ్స్ బానే ఉంది. అంతా బావుంది, రిపోర్ట్స్ అంతా నార్మల్‌గా ఉంది. అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇది ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పినా పేషెంట్ సాటిస్ఫై అవుతారు. నీకేం ప్రాబ్లమ్ లేదమ్మా అని ప్రెగ్నెన్సీ రావట్లేదంటే పేషెంట్ విల్ బి వెరీ స్ట్రెస్డ్. అసలు ప్రాబ్లమ్ ఏం తెలియట్లేదు అని అనుకుంటారు. కానీ వీళ్ళలో గమనించాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ ఏమీ లేదు అని కాదు. చిన్న చిన్న టెస్ట్‌లలో ప్రాబ్లమ్ అనేది మనకి డిటెక్ట్ అవ్వట్లేదు అని అర్థం. ఓకే. చాలా మందికి మనం వాడుక టెర్మినాలజీలో ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, బాగానే ఉంది అని చెప్తాం. కానీ ఎగ్ మనకి స్కానింగ్‌లలో కనిపించదు. ఎగ్ పెరిగే ప్రదేశం ఫాలికిల్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఫాలికిల్ అంటే పేషెంట్స్‌కి అర్థం కాదు కదా! సో ఫాలికిల్ ఎగ్ పెరిగే ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది. అందులో ఎగ్ ఉందా, క్వాలిటీలో ఉందా, అది రిలీజ్ అయ్యాక అటు ఇటు పోతుందా, ట్యూబ్స్‌లోకే వస్తుందా, ఈ ట్యూబ్‌లోకి వచ్చిన ఎగ్ తోటి ఈ స్పెర్మ్ కలిస్తే దాన్ని బేబీ లాగా మార్చగలుగుతుందా లేదా, బేబీ తయారీగాక ప్రెగ్నెన్సీ వస్తలేదా, మంచి క్వాలిటీ బేబీ తయారీగాక ప్రెగ్నెన్సీ వస్తలేదా, లేదంటే జెనెటికల్‌గా నార్మల్‌గా ఉన్న బేబీ తయారీగాక ప్రెగ్నెన్సీ వస్తలేదా, లేదంటే మంచి బేబీ తయారైనా గర్భసంచి పట్టుకుంటం లేదా, లోపల ఏం జరుగుతుంది అనేది మనకి స్కానింగ్‌లలో కానీ బేసిక్ టెస్ట్‌లలో కానీ కనిపించదు. ఇదంతా మన బాడీ లోపల జరిగే విషయం కదా, టోటల్ మన బాడీ కంట్రోల్‌లో ఉంటుంది. సో ఈ చిన్న చిన్న టెస్ట్‌లలో మనకి బేసిక్ ఎవాల్యుయేషన్‌లో ఇవన్నీ కూడా కనిపించవు. ఇవన్నీ ఎలా తెలియాలి, బయటకు తీసి చూడాలి. దట్ ఈజ్ ఐవీఎఫ్. కానీ వచ్చిన ఓకే. ప్రతి ఒక్కరికి మనకి బయటికి తీసి చూడాలి, ఐవీఎఫ్ఏ చేయాలి అన్నట్టుగా ఉండదు కదా. సో వచ్చిన వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్, ఏజ్ తక్కువగానే ఉంది, అంతా బాగానే ఉంది అని అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి ఏం తినాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి ఫాలికల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసి ఆ టైంలో కలిసి ఉండమని చెప్తాం. అలా ఒక 3 మంత్స్, 6 మంత్స్ అయినా కూడా రావట్లేదు అని అంటే చాలామంది ఏంటి కలిసినప్పుడు బయటికే వచ్చేస్తుంది శాంపిల్ అంతా, లోపల దాకా వెళ్తుందో లేదో డౌట్. చిన్న చిన్న మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ వీళ్ళల్లో ఏంటి అంటే ఫాలికల్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళు కలిసి ఉంటారు. శాంపిల్ కొంత ఒకసారి గర్భసంచి లోపల దాకా వేస్తే కొంత ఎగ్స్ స్పర్మ్స్ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి కలిసేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఐయుఐ, చిన్న ట్రీట్మెంట్. చాలామంది వాడుక భాషలో ఇంజెక్షన్ ట్రీట్మెంట్, చిన్న ట్రీట్మెంట్ అంటారు కదా. దిస్ ఇస్ ఐయుఐ. చాలామంది పేషెంట్స్ ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు న్యాచురల్ కన్సెప్షన్స్, ఐయుఐ అంటే ఫాలిక్యులర్ స్కాన్స్, ఐయుఐస్లో కన్సీవ్ అయిపోతారు. కొంతమందికి అంటే ఒక 10 మందిలో ఒక ఇద్దరికి ముగ్గురికి మాత్రమే లోపలేవో పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి బయటకు తీసి చూడాల్సింది ఉంటుంది. దట్ ఈస్ ఐవీఎఫ్. ఓకే. ఓకే. మ్యామ్ ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వేసుకుంటారు. లేదు అనంటే పెళ్లి అయిన తర్వాత మాకిప్పుడే ప్రెగ్నెన్సీ వద్దులే అని చెప్పేసి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో ఇవి కూడా మెయిన్ రీజన్ అవుతాయా ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడానికి? యూజువల్గా నోమా, దీస్ పిల్స్ డజన్ కాజ్ లాంగ్ డ్యూరేషన్ ఇన్ఫర్టిలిటీ. మా అంటే 1-2 మంత్స్ పీరియడ్స్ లేట్గా రావడం, ఎగ్ రిలీజ్లో ఇష్యూస్ ఉండడము అట్లా ఉంటుంది. కానీ ద రికవరీ టైమ్ ఆఫ్ ఫర్టిలిటీ ఈజ్ నాట్ టూ లాంగ్. సో మనం పిల్స్ని ఎక్కువ మటుకి బ్లేమ్ చేయడానికి ఉండదు. కాకపోతే కొంతమందికి ఏమవుతుంది అంటే మనకి బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉండడం, లివర్లో కొన్ని డిసీజెస్ ఉండడం వల్ల కొంతమందికి క్యాన్సర్ రిస్క్ కూడా కొంత టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పిల్స్ తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి గమనిస్తుంటాం. సో ప్రతి ఒక్క ఏ మెడిసిన్ అయినా మనం సొంతంగా తీసుకోకూడదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మినిమం బేసిక్ టెస్ట్లు చేసి ఎవాల్యుయేట్ చేసుకుని సేఫ్ ఎస్ యూ కెన్ గో హెడ్ అన్నప్పుడు మనం వాడుకోవాల్సింది ఉంటుంది. సో లెఫ్ట్ రైట్ మనకి వచ్చినట్టు తెలిసినట్టు తెలియనట్టు యూజ్ చేసామంటే డెఫినెట్గా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు లేడీస్‌లో ఈ ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడానికి లేదంటే రాకుండా ఉన్న పరిస్థితిలో అసలు 5 మెయిన్ రీజన్స్ ఏముంటాయంటారు టాప్? యామా 5 మెయిన్ రీజన్స్ అంటే యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏముండాలి, ఎగ్స్ బాగుండాలి, ట్యూబ్స్ బాగుండాలి, గర్భసంచి బాగుండాలి, స్పర్మ్స్ బాగుండాలి. దీస్ ఆర్ ద 4 మెయిన్ ఇది కదా. సో ఆడవాళ్ళలో ఎగ్ బ్యాగ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఎగ్స్ ఎక్కువగా అంటే పీసీఓడి ఇష్యూస్ అంటే ఎగ్ అనేది మన ఆడవాళ్ళలో టైంకి మనం ఏం చేయకుండానే చిన్న ఫాలికల్ పీరియడ్స్ వచ్చినప్పుడు చిన్న ఫాలికల్ 5 mm ఉంది, మనం ఏం చేయకుండానే 20 mm పీరియడ్స్ వచ్చిన 10-15 డేస్కి పెరిగి రిలీజ్ అవ్వాలి.
సో కొంతమందికి పీసీఓడి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ ఎగ్ పెరగడంలో ప్రాబ్లం, రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మధ్యలోనే స్ట్రక్ అయ్యి 8 mm 7 mmలోనే స్ట్రక్ అయ్యి పీరియడ్స్ లేట్గా పెరగడం వల్ల అటు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది, ప్రెగ్నెన్సీ రాదు. ఈ స్ట్రక్ అయిన ఎగ్స్ అన్నీ కూడా మగవాళ్ళ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో దానివల్ల పింపుల్స్ రావడం, అన్వాంటెడ్ హెయిర్, వెయిట్ గెయిన్, మెడ దగ్గర నల్లగా అవడం, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో పీసీఓడి ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ నవేడేస్. కొంతమందిలో ఏంటి అంటే ఎగ్స్ అనేవి జల్దీ అయిపోతాయి. అంటే యూజువల్గా ఎగ్స్ ఎప్పుడు అయిపోతాయి ఆడవాళ్ళకి 35-40 ఇయర్స్ మధ్యలో యూజువల్గా అయిపోవడం అనేది గమనిస్తుంటాం. కానీ ఇవాళ రేపు మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్సే కానివ్వండి, డిఫరెంట్ మనం తినేదంతా ఫుడ్ కూడా పెస్టిసైడ్స్, ఈస్ట్రోజన్, కెమికల్స్ ఇవేసి పెంచినవే కదా. సో అలాంటి ఫుడ్స్ చిన్నప్పటి నుంచి తీసుకోవడం వల్ల కానివ్వండి, జెనెటిక్ ఇష్యూస్ వల్ల కానివ్వండి 20-25-30 ఇయర్స్ ఆడవాళ్ళల్లో కూడా ఎగ్స్ అనేవి అయిపోవడం అనేది గమనిస్తున్నాం. సో దిస్ ఈస్ బికమింగ్ నవేడేస్ ఎ సీరియస్ ఇష్యూ, ఎగ్స్ అయిపోవడం అనేది. సో దిస్ ఈస్ ఆల్సో బికమింగ్ వన్ ఆఫ్ ది లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ నవేడేస్. కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ అంటే ఎగ్ బ్యాగ్స్లో రక్తం గడ్డలు కట్టడం. సో ఇదేంటంటే బ్లీడింగ్ టైంలో బయటికి రాకుండా ట్యూబ్స్ గుండా వెళ్ళి ఎగ్ బ్యాగ్స్ మీద కూడా కలెక్ట్ అయిపోయి అక్కడ అండాశయాన్ని తినేయడము, ఫాలికల్స్ నెంబర్ తగ్గిపోవడము, క్వాలిటీ తగ్గిపోవడము జరుగుతుంది. సో ఇవి యూజువల్గా ఎగ్ బ్యాగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ట్యూబ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్. భార్యాభర్త కలిసినప్పుడు కానీ, టీబీ వల్ల కానీ, బ్లడ్ వల్ల కానీ, మనం డిఫరెంట్ గర్భసంచి చుట్టుపక్కల ఏదైనా ఆపరేషన్స్ చేసినప్పుడు కానీ ఈ ట్యూబ్స్ అనేవి కింక్ అయినప్పుడు అడేషన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా గర్భసంచి విషయానికి వస్తే గర్భసంచి రిలేటెడ్ ఫైబ్రాయిడ్స్, వాపులు, పులిపిర్లు, అడ్డుగోడలు ఇలాంటివి కొంతమందిలో ఒక ఇన్ఫర్టిలిటీ ఒక 10 మందిలో ఒకరిద్దరికి గమనించడం అనేది జరుగుతుంది. ఆడవాళ్ళల్లో ఇవి మెయిన్ కాజ్, అండాశయము, ట్యూబ్, గర్భసంచికి రిలేటెడ్ కాజెస్. మగవాళ్ళల్లో మెయిన్ కాజ్ స్పర్మ్స్ తక్కువైపోవడం. ఇవాళ రేపు ముందు జనరేషన్లో అంత ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఇంత ఎక్కువగా చూసేవాళ్ళం కాదు మగవాళ్ళల్లో ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్. ఇవాళ రేపు స్ట్రెస్ వల్ల జంక్ ఫుడ్ కన్జంప్షన్, స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా పాన్ మనం అంత సీరియస్గా తీసుకోము. ఎప్పుడు స్మోకింగ్ అంటాం. కానీ టొబాకో ఏ ఫామ్లో తీసుకున్నా గుట్కా పాన్ చూ చేయడం వల్ల కూడా స్ట్రెస్ వల్ల, లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ నైట్ షిఫ్ట్స్ వల్ల, స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఒబేసిటీ వల్ల, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కూడా మనకి హీట్ ప్రొడ్యూస్, స్క్రోటం చుట్టూ కూడా హీట్ జనరేట్ అవుతుంది. సో డ్రైవర్స్లో కానీ, ఐటీ ప్రొఫెషనల్స్లో కానీ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు, టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకున్నప్పుడు మనకి స్క్రోటం చుట్టూ టెంపరేచర్ కలెక్ట్ అయ్యి, టెంపరేచర్ ఎక్కువయ్యి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తక్కువైపోతుంది, క్వాలిటీ అనేది తక్కువ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ లీడింగ్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ నౌడేస్. ఓకే. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అని అంటే అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ ఎలా ఉండాలి మ్యామ్? ఫుడ్ అంటే ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్స్ అనేవి ఏమీ ఉండవమ్మా, యూజువల్గా అందరూ అనుకుంటారు కదా. సో మనం ఏంటి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, హై క్యాలరీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, కొంచెం నాన్ వెజ్ తక్కువ తీసుకోవాలి, ఎక్కువ మటుకి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, మగవాళ్ళలో ఆల్మండ్స్, వాల్నట్స్, ఇప్పుడు సీడ్స్ అని డిఫరెంట్ సీడ్స్ దొరుకుతున్నాయి కదా. సో ఎక్కువ మటుకి వీ హ్యావ్ టు గో ఆర్గానిక్. సో ఎక్కువ మటుకి హెల్దీ డైట్ తీసుకొని, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకొని, యోగా, మెడిటేషన్, స్లీప్ అడిక్వేట్గా ఉండేలాగా, రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ ఉండేలాగా చేసుకుంటే చాలా మటుకి ఇష్యూస్ అనేవి కట్ డౌన్, కొంత మటుకి కంట్రోల్ చేయొచ్చు. మగవాళ్ళలో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటి, స్పర్మ్స్ అనేవి డే టు డే బేసిస్లో ప్రొడ్యూస్ అవుతాయి. సో ఏదైనా ఇష్యూ ఉంటే తొందరగా ఎవాల్యుయేట్ చేసుకొని మనం కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మందికి స్పర్మ్స్ మళ్ళీ నార్మలైజ్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, అన్లెస్ ఫీమేల్స్. సో మగవాళ్ళు కానీ స్పర్మ్ టెస్ట్ చేసుకోవడానికి చాలా వెనకాడతారు. అరే నేను భార్యాభర్త బాగానే కలిసి ఉంటున్నాను కదా, నాకేం ప్రాబ్లం ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కలిసి ఉండడం వేరు, సీమెన్లో స్పర్మ్స్ ఉండడం వేరు. ఇవి రెండు 2 డిఫరెంట్ ఎంటిటీస్. సో మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ఇద్దరు ఫీమేల్తో పాటు మగవాళ్ళు కూడా ఫస్ట్ చెకప్కి ఇద్దరూ కలిసి ఎవాల్యుయేట్ చేసుకో. సింపుల్ బేసిక్ స్పర్మ్ టెస్ట్ నార్మల్గా ఉంటే పక్కకు పెట్టేసేయచ్చు కదా, ఫీమేల్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా. చాలా మటుకి మనం ఏం గమనిస్తాం, బయట ఫైల్స్ ఇంత కట్టలు ఉంటాయి, ఆడవాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని, మగవాళ్ళది ఏదమ్మా అంటే మా ఆయనకి అంత బాగానే ఉంది, ఏం టెస్టులు చేసుకోడట అని చెప్తుంటారు. దట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్ నౌడేస్. సో ఇద్దరు కపుల్ ఎవాల్యుయేట్ వచ్చి ఫస్ట్ చెకప్లోనే ఎవాల్యుయేట్ చేసుకొని, మేల్ పార్ట్నర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మగవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోతే దట్ డజంట్ గో ఫార్వర్డ్ అండ్
కష్టం అవుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 35లో కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 40స్లో కూడా చేసుకుంటారు, బట్ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది అని చెప్పి ఈ మధ్య కాలంలో సెలబ్రిటీసే కాకుండా నార్మల్ పీపుల్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ అన్నది ప్రిఫర్ చేస్తున్నారు. సో ఏ ఏజ్లో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే మంచిది, అసలు మీరు ఎగ్ ఫ్రీజింగ్ అనే దాన్ని సజెస్ట్ చేస్తారా? యూజువల్గా యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ ఫీమేల్, యాజ్ ఎ మదర్, ఐ ఆల్వేస్ సజెస్ట్ ఫీమేల్స్ మనం ఎంత కెరీర్లో ముందుకెళ్ళినా కూడా యాజ్ ఎ ఫీమేల్, యాజ్ ఎ మదర్, ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ టు హ్యావ్ అట్లీస్ట్ 1 బేబీ బిఫోర్ 32 ఇయర్స్ మధ్యలో ఒక బేబీని కన్సీవ్ అవ్వమని చెప్తామా. యాజ్ ఎ డాక్టర్ వీఆర్ సీయింగ్ సో మెనీ ఫర్టిలిటీ ఇష్యూస్ నో. కాకపోతే మన చేతిలో అన్నీ ఉండవు కదా. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్ ఫర్ ఫీమేల్స్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్. సో చాలామంది కెరీర్లో మంచి స్టేజ్లో వెళ్ళాలి, కెరీర్ ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో సెటిల్ అయ్యాకనే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇది మనం ఎక్కువ మటుకి తప్పు పట్టడానికి కూడా లేదు. కొంతమందికి సమ్ మెరైటల్ ఇష్యూస్ వల్ల డివోర్సెస్ ఇవన్నీ మన హ్యాండ్స్లో ఉండవు. సో వాట్ ఎవర్ ద రీజన్ మనం 32 ఇయర్స్ మధ్యలో ఉన్నాము, నియర్ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఇది లేదు, స్కోప్ లేదు, అవకాశం లేదు అని అంటే ఇట్ ఈస్ బెటర్ యూ ఫ్రీజ్ యువర్ ఎగ్స్. ఎందుకు అని అంటే ఎగ్స్ అనేవి ఆడవాళ్ళకి ఒక ఏజ్ 30, 33, 34 దాటాక ఎగ్ నెంబరు డ్రాప్ డౌన్ అయిపోతుంది, నెంబర్తో పాటు క్వాలిటీ డ్రాప్ డౌన్ అవుతుంది, క్వాలిటీతో పాటు జెనెటికలీ అబ్నార్మల్ ఎగ్స్ ప్రొడ్యూస్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ యు ఆర్ 35, 38 ఇయర్స్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా జెనెటిక్ ఇష్యూస్ వల్ల అబార్షన్స్కి, మిస్క్యారేజెస్కి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీస్ బిఫోర్ 30, 32. ఒకవేళ అట్లాంటి స్కోప్ లేదు అని అంటే బెస్ట్ ఏజ్ టు ఫ్రీజ్ యువర్ ఎగ్స్ ఇస్ లేట్ 20s అండ్ ఎర్లీ 30s, అంటే 28 to 32 ఇయర్స్ మధ్యలో మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోండి. ఓకేనా. సో ఎందుకు అని అంటే వన్స్ యు ఆర్ 35, 30, 40 ఇయర్స్లో ప్లాన్ చేసుకోవాలి అంటే అప్పుడు ఎగ్స్ ఉండవు, చాలామంది డోనర్ ఎగ్స్లో ల్యాండ్ అప్ అవుతారు. అలా కాకుండా అప్పుడు చాలామంది అనుకుంటారు 35కి ఫ్రీజ్ చేసుకుంటాను, 36కి ఫ్రీజ్ చేసుకుంటాను అని అనుకుంటారు. కానీ అప్పుడు ఫ్రీజ్ చేసుకుంటే నీకు 36-year-old ఏజ్ ఎగ్ ఫ్రీజ్ అవుతుంది. ఓకే, ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నాను 100% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని గ్యారంటీ ఏమి లేదు కదా. ఎగ్స్ ఎంత బాగుంటాయి, ఎంత హెల్దీగా ఉంటాయి, ఎంత నెంబర్లో ఉన్నాయి, దాన్ని బట్టి నువ్వు రేపు థా చేసుకుని హస్బెండ్ స్పర్మ్స్ తోటి మిక్స్ చేశాక అంత హెల్దీ బేబీ తయారీ అవుతుంది, ప్రెగ్నెన్సీస్కి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో 35 ఇయర్స్, 36 ఇయర్స్ ఎగ్స్, కొన్ని ఎగ్స్ ఉంటాయి క్వాలిటీ తక్కువ ఉంటాయి, అలాంటి ఎగ్స్ మనం ఫ్రీజ్ చేసుకున్నా కూడా కొంత స్కోప్ అనేది తక్కువగా ఉంటుంది కదా. సో వన్స్ యు ఆర్ మెంటలీ ప్రిపేర్డ్ టు ఫ్రీజ్ యువర్ ఎగ్స్, ఇట్ ఈస్ బెటర్ టు ఫ్రీజ్ ఇన్ అరౌండ్ 30 ఇయర్స్. ఓకే. సో మీరు ఒక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్గా ఇన్ఫర్టిలిటీ మీద ఏమన్నా మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్ఫర్టిలిటీ మీద మెసేజ్ ఇవ్వాలి అని అంటే ఏజ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఫర్టిలిటీ. మన సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా ఏజ్ని రివర్ట్ చేసుకోలేము. చాలామంది అంటారు మేడం ఎగ్స్ పెరగడానికి మనం ఇంత సైన్స్ అడ్వాన్స్ అయింది కదా, ఎగ్స్ పెరగడానికి మందులు ఇవ్వండి అని అంటారు. సో ఎస్, ఒక 10%, 20% మా మెడిసిన్స్ తోటి డిఫరెన్స్ ఉంటుంది మా, అదర్వైజ్ నథింగ్. 100% వీ కాంట్ రివర్స్ యువర్ ఏజ్. కాబట్టి ట్రై టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లేదు, హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఆడవాళ్ళల్లో కూడా ఫాస్ట్గా వెస్టర్నైజేషన్ చాలా మంచిగా, చాలా ఈజీగా అడాప్ట్ చేసేసుకుంటున్నాం అందరం. సో అది తగ్గించుకొని కొంత ఫీమేల్ హ్యాస్ టు గివ్ బర్త్ టు ఎ బేబీ. సో వీ హ్యావ్ టు బీ హెల్దీ బికాస్ అవర్ బేబీస్ హ్యాస్ టు బీ హెల్దీ. సో వీళ్ళంత మటుకి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ తగ్గించుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, యాజ్ హెల్దీ యాజ్ ఇది అంటాం కదా, యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్, యాజ్ ఆర్గానిక్ యాజ్ పాసిబుల్ వీ హ్యావ్ టు ఈట్, వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ హెల్త్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సచ్ ఎ హెల్దీ కాన్వర్జేషన్ అనమాట. వాళ్ళకి ఎవరైనా డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఉంటే మీ మాటలే వాళ్ళకి ఎనర్జీ ఇచ్చేలా. వన్ ఫైనల్ మెసేజ్, సైన్స్ చాలా అడ్వాన్స్ అయిందమ్మా. ఎవ్వరు కూడా డిప్రెషన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నౌ ద సక్సెస్ రేట్స్ ఇన్ ఐవీఎఫ్ ఆల్సో చాలా పెరిగిపోయి. ఒకప్పుడు లాగా 20%, 30%, 40% లాగా లేదు, చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఎస్, యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, బట్ ఇఫ్ ఇన్ కేస్ సైన్స్ ఇస్ వెరీ అడ్వాన్స్, సో డోంట్ go into depression. We always have the alternative techniques. అట్లా అని చెప్పి కూడా మరీ లేట్ కూడా చేయకండి. That's the message I'm giving for the depressed couples, not for normal. Yes. Thank you so much. Thank you ma, thank you so much. సో గైస్, చూస్తున్నారు కదా మేడం ఏం చెప్తున్నారో, వింటున్నారు కదా. లేట్ చేయొచ్చు
కానీ టూ మచ్ లేట్ అనేది చేయకూడదు. సైన్స్ డెవలప్ అయింది అని చెప్పేసి ప్రెగ్నెన్సీ ఇగ్నోర్ చేయడం అన్నది మన హెల్త్‌కి మంచిది కాదు అనే చెప్తున్నారు. టైంకి ఫుడ్ తీసుకోండి. టైంకి వర్క్ టైమింగ్స్ అనేవి క్లోజ్ చేసి, హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేసి, డిప్రెషన్, టెన్షన్ ఇవన్నీ వదిలేసి టైంకి యోగా, మెడిటేషన్ అండ్ డాక్టర్ కన్సల్టెంట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఐవీఎఫ్ కానివ్వండి, ఐయుఐ కానివ్వండి ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఎగ్ ఫ్రీజింగ్ ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, అడ్రస్ ఇస్తాను. ఒక్కసారి మేడంని కలిసి మాట్లాడండి. మీ ప్రాబ్లమ్ ఏంటో అన్నది సాల్వ్ చేసుకోండి. సో, ఇంకొక గెస్ట్‌తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సోషల్ పోస్ట్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి యూజ్ అవుతుందంటే వెంటనే షేర్ బటన్ నొక్కేసేయండి. దిస్ ఈజ్ వాసవి ఆచార్య. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.